గుమస్తా గారు అమ్మా ఈ స్థలం మనకు అవసరం లేదని చెప్పేసి ఏంట్రా ఎప్పుడొచ్చినా గాలిపటాల పల్టీలు కొడుతూనే వస్తావు ఏంటా మెలికలు ప్రేమలో పడ్డానక్క ఎప్పుడు ఇప్పుడే ఇంతకు ముందే అరగంట క్రితం నాకు అర్జెంటుగా పెళ్లి చేయక్క పిచ్చెక్కిందా నీకు పిల్ల లేదు ముహూర్తం లేదు ఎలా చేసుకుంటావు ఎవరిని చేసుకుంటావు భాగ్యలక్ష్మిని మన పాలపురే కూతుర్ని ఏయ్ తల తిక్కగా ఉందా నీకు కట్నం కింద ఏమొస్తుందో తెలుసా ఇంత గడ్డి అంత పేడ వీపు రుత్తుకుంటావా పిడకలేసుకుంటావా నాకు భాగ్యలక్ష్మి కావాలి చవట ఈ ఊళ్ళో కనుచూపు మేర ఉన్నాయిరా మన ఆస్తులు ఊరంతా మన ఇంటి ముందు భవతి భిక్షాందేహి అని అడుక్కుంటుంది అసలు నేను ఇంతవరకు పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా అసలు నీ వైపు కన్నెత్తి ఎవడు చుట్టూ ఇంకా నీతో కాపురం ఏం చేస్తా వచ్చేవాడు నా మీద నా ఆస్తి మీద పెత్తనం చేస్తాడు రెండు నేను సహించను చూడు తమ్ముడు మన ఆస్తికి తగ్గ మహారాణి లాంటి అందమైన అమ్మాయిని చూస్తాను మహారాజులా పెళ్లి చేసుకుందు గాని నాకొద్దు నాకు భాగ్యలక్ష్మి కావాలి ఈ పెళ్లి జరగలేదో నీ ఒక్కగానొక్క తమ్ముడు ఊరవుతల ఏరివుతల దయ్యాల రావి చెట్టుంది కదా దానికి శివమై ఏలాడుతా నువ్వేంట్రా మన దగ్గర అడుక్కు తినేదానికి తాళి కట్టడానికి తయారయ్యావు ఆ అమ్మాయి జాతకం ఏంటో తెలీదు ఆ అమ్మాయి మహజ్జాతకురాలమ్మా అందుకే తమ్ముడు గారి దృష్టి పడింది ఆ పాలపల్లయ్య అమ్మాయి జాతకం నా చేతే రాయించాడు ఆ అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టిందంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి భాగ్యలక్ష్మి రూపంలో మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.